ఆయ్ అంటూ ఆప్యాయత చూపించేది గోదావరిలే. తేడా వస్తే గయ్యమంటూ పైకి లేచేది కూడా వాళ్లే. టికెట్ల విషయంలో ఇప్పుడు గోదావరి జిల్లాలో పంచాయతీలు అగ్గిరాజేస్తున్నాయి. 2 చోట్ల ఏకంగా టీడీపీకి సీనియర్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. ముందుగా పి గన్నవరం టికెట్ ఫైట్ అన్నిటికంటే హీట్ పుట్టిస్తోంది. సిరిపెళ్ల రాజేష్ కు టికెట్ ఇచ్చినందుకు ఇటు టీడీపీ అటు జనసేన నేతలు రివర్స్ అయ్యారు. మీకు మొదటి బాక్స్ లో చూపిస్తున్నాం. నిన్న అంబాజీపేట మీటింగ్ లో కుర్చీలు గాల్లోకి విసిరాయి. సో అదే విజువల్స్ మీకు ఫస్ట్ బాక్స్ లో చూపిస్తున్నాం. రెండో దానికి వద్దాం. రెండోది మనకి రాజోలు నుంచి వస్తోంది. రాజోలు టికెట్ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఆశించారు. అది కాకపోతే పి గన్నవరం అనుకున్నారు. ఎక్కడా తనకు టికెట్ లేదని అర్థమయ్యాక టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ ముఖ్య నేతల్ని కలిశారు. అధికారికంగా వైసీపీ కండువాకపోవడం ఒక్కటే మిగిలింది. గొల్లపల్లి లాంటి సీనియర్ నేత టీడీపీని వీడటం కోనసీమ జిల్లాలో పెద్ద మైనసే అంటున్నారు స్థానికులు. ఇక మూడో విజువల్ చూపిస్తున్నాం. అమలాపురం టికెట్ కోసం ఇటు టీడీపీ అటు జనసేన మధ్య చాలా గట్టి పోటీ నడిచింది. నిన్న రాత్రి జనసేన నేత సిట్టిబత్తుల రాజాబాబు అనుచరులు టికెట్ తమకే అంటూ ఫోన్ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. అధిష్టానం చెప్పక ముందే ఈ సంబరాలు ఏంటంటూ టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. సో ఒక పక్క సంబరాలు, ఓ పక్క మొత్తం ఆగ్రహం. ఈ 2 విజువల్స్ మిక్స్ అయ్యి చూపిస్తున్నాం. నెక్స్ట్ 4వ దానికి వద్దాం. రాజమండ్రి రూరల్లో జనసేన నేత కందుల దుర్గేష్ పరిస్థితి అయితే మాత్రం అయోమయంలో ఉంది. రూరల్ బుచ్చయ్య చౌదరికి కన్ఫర్మ్ చేసి దుర్గేష్ ను నిడదవోలుకు మారుద్దామనుకుంటే అక్కడ టీడీపీ నేతలు దీన్ని ఒప్పుకోవడం లేదు. నిన్న దుర్గేష్ అనుచరులు భారీ ర్యాలీ తీసి టికెట్ పై క్లారిటీకి డిమాండ్ చేశారు. 5వ విజువల్కి వద్దాం. నిడదవోలు టీడీపీలో వర్గపోరు ఏ స్థాయికి చేరిందో చూడండి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొందుల సత్యనారాయణ పోటీలో ఉన్నారు. ఇక జనసేన నుంచి సినీ నిర్మాత ప్రసాద్ కూడా ఈ సీట్ పై కర్చీఫ్ వేశారు. ఇప్పుడు దుర్గేష్ పోటీలో ఉంటారని చెప్పడంతో ఇక్కడ ఒక గందరగోళం నెలకొంది. 6వ బాక్స్కి వద్దాం. ఏలూరులో ఒక గందరగోళమైన పరిస్థితి. టీడీపీ నుంచి బడేటి చంటి టికెట్ ఆశిస్తే జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు టికెట్ ఆశించారు. పొత్తులో భాగంగా ఏలూరు స్థానాన్ని కూడా టీడీపీకి కేటాయించడంతో జనసేన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడేటిది కాపు సామాజిక వర్గం, రెడ్డి అప్పలనాయుడుది తూర్పు కాపు సామాజిక వర్గం. సో ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఇక 7వ విజువల్కి వద్దాం. తణుకులో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా సీన్ మారిపోయింది. టికెట్ తమకే ఇవ్వాలంటూ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు వర్గం ఆందోళన కంటిన్యూ చేస్తోంది. తాము రాధాకృష్ణకు సపోర్ట్ చేసేదే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇక లాస్ట్ విజువల్ చూడండి. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామారాజుకి టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.